సీఎం సొంత జిల్లాలో టీడీపీ సీట్ కోసం నాయకుల మధ్య భారీ పోటీ నడుస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఒకరు లేదా ఇద్దరు నేతలు సీట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 10 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉన్నా రాజంపేటలో మాత్రం పోటీ మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏకంగా ముగ్గురు నాయకులు సీరియస్ గా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్ను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ఫైనల్ గా సీట్ దక్కించుకునే వారికి మిగిలిన నేతలు మద్దతిస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. సైకిల్ పార్టీలో రాజంపేట సీట్ కు ఎందుకంత డిమాండ్? సీట్ కోసం పోరాడుతున్న నేతలెవరు? ఏపీలో అధికార పార్టీపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో వ్యతిరేకత కాసంత ఎక్కువే. ఎందుకంటే అక్కడ అధికార పార్టీలో వర్గపోరు అభివృద్ధిలో ముందుకు పోలేదన్న వాదనలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలు, రాజంపేటకు జిల్లా కేంద్రం ఇవ్వకపోవడం, అన్నమయ్య డ్యాం తెగిపోవడం, దాని నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయాలతో రాజంపేట వాసులు ప్రభుత్వంపై, ఇటు స్థానిక నేతలపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ గెలిచే మొదటి ప్లేస్లో రాజంపేట ఉంది. గెలిచే అవకాశం ఎక్కువ అవడంతో టీడీపీలో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ టికెట్ కోసం ఏకంగా ముగ్గురు నేతలు సీరియస్ గా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ స్థానిక నాయకులు కాకపోవడంతో కేడర్లో నిలకడలేదు. రాజంపేట ఎమ్మెల్యే సీటు రేసులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రాజు. ఈయన ఉండేది రాయచోటిలో అయినా రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు 3 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగే వ్యక్తిగా పేరుంది. రాజుల సామాజిక వర్గం రాజంపేటలో ఎక్కువగా ఉండటంతో రాజంపేట సీటును ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో ఒకానొక టైంలో రాజుకే సీటు ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజును అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. సీట్ కట్టంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్ష బాధ్యతల అనంతరం ముందు కంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ రావడంతో మరోసారి రేసులోకొచ్చారు జగన్మోహన్ రాజు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బత్యాల చెంగల్రాయుడు బలిజ సామాజిక వర్గంలో బలమైన నేత. కానీ స్థానికేతరుడు అంటూ గత ఎన్నికల్లోనే వైసీపీ ప్రచారం చేసింది. చెంగల్రాయుడుకు ఇప్పటికీ రాజంపేటలో నివాసం లేదు. ఓడిపోయినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తుచూపుతూ అవగాహన కల్పిస్తున్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించాలని అధిష్టానం దృష్టిలో పడేలా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సీటు రేసులో ఉన్న మరో నేత గంటా నరహరి. ఇతన్ని రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో నరహరికి ఎంపీ సీటు వచ్చే అవకాశం లేదని తెలిసి రాజంపేట అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలని చూస్తున్నారు. తన స్టైల్లో నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి సొంత నిధులు ఖర్చు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు అన్ని రకాలుగా బలమైన నేతలు కావడంతో ఎవరి పంతా వారు కొనసాగిస్తూ కేడర్ను వాడుకుంటున్నారు అనేది రాజంపేటలో టాక్ జోరుగా నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజంపేట బరిలో నిలిచే నాయకుడు ఎవరు అనేది క్లారిటీ రాలేదు. దీంతో ఈ ముగ్గురు నేతల తీరుతో పార్టీ మరింత బలహీనంగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ అనౌన్స్ చేస్తే మిగిలిన వారిని బుజ్జగించుకోవడం, పార్టీ కేడర్ను సన్నద్ధం చేసుకునే టైం దొరుకుతుందనే చర్చ నడుస్తోంది. రాజంపేట సీట్లో జనసేన పోటీ చేస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీట్ ఫైనల్ చేయలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ లెక్క తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.